తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపిస్తే తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారని హిందీ కోసం మాట్లాడతారేంటండి కొంతమంది. మన నిధులతో హిందీని డెవలప్ చేస్తారు కండి, మనకి వేసే పన్నుల్లోంచి హిందీ ప్రచార సభలు పెడుతున్నారు. ఏ తెలుగు ఎందుకు పెట్టకూడదు? ఇంకోటి వీళ్ళకి ఏం తెలుసండి నాలెడ్జి? ఉపాధి భాష ఎవడని చెప్పింది? ఉపాధి భాషగా అంతర్జాతీయ ఉపాధి భాషగా ఇంగ్లీష్ అవతరించింది. అందుకని తెలుగు ఇంగ్లీష్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. అబ్సల్యూట్లీ నేను దాంట్లో తప్పలేదండి, బాగా నేర్చుకోవాలి. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో జరిగిన తర్వాత ఇంగ్లీష్లో అద్భుతాన్ని ప్రావీణ్యం వచ్చినట్టు నేర్చుకోవాలి. నేను తప్పట్ను. ఇంకా కావాలనుకుంటే భాష నా తోటి ద్రావిడ భాష తమిళం, కన్నడం, మలయాళం, లేకపోతే పక్కనున్న మన ద్రావిడ బిడ్డలైన మన వాళ్ళు మరాఠీ నేర్చుకోండి. అలాగే ఆ యూరోపియన్ భాష, ఇండో భాషగా ఉన్న హిందీ నేర్చుకోవచ్చు, లేకపోతే జర్మనీ నేర్చుకోవచ్చు, ఏదో నేర్చుకోవచ్చు. నాకు అర్థం కాదు అసలు. ఇంకోటి వాళ్ళకి ఏ నాలెడ్జ్ ఉందండి వీళ్ళకి? నాకున్న తక్కువ అందుకున్న వాళ్ళకి. నేను అడుగుతున్నాను, దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎవరన్నా ఈ బీమారు రాష్ట్రాలకి ఎవరన్నా హిందీ రాష్ట్రాలు, యాక్చువల్ మరాఠీ ఇది కానీ బెంగాలీ కానీ హిందీ రాష్ట్రాలు కాదు, ఎవడన్నా 1% అన్న అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు పొందుతున్నారా? మన దక్షిణాది రాష్ట్రాలకు వచ్చే 90% ఉత్తరాది కేవలం హిందీ రాష్ట్రానికి ఎక్కువ వస్తున్నారు. వాళ్ళు నేర్చుకుని రావాలి కదా సార్. వాళ్ళు నేర్చుకుని రావాలి కదండి, మనం ఏందండి ఇది? రివర్స్ ఏంటి? ఇంత దౌర్భాగ్యం. ఒకటి చెప్తున్నానండి, వస్తు కనక వాహన దారిద్ర్యములు మేలు, భావదారిద్ర్యం ప్రమాదకరం అన్నారు. ఐడియాలజికల్ బ్యాంక్ రప్స్టీ. మిగతా ఏది లేకపోయినా వస్తు కనక వాహన దారిద్ర్యాలు ఉండొచ్చుంటే పర్వాలేదు, కానీ భావదారిద్ర్యం డేంజర్. అది పట్టింది ఆంధ్రప్రదేశ్కి వల్ల. కుల గజ్జి, మత పిచ్చి, వారసత్వ రాజకీయ నాయకుల బానిసత్వం, మత ద్వేషం, కుల ద్వేషం రాష్ట్రం ప్రథమ ప్రాధాన్యత కావాల్సింది పట్టలేదండి. అన్ఫార్చునేట్లీ విత్ డ్యూ రెస్పెక్ట్ ద పొలిటికల్ లీడర్స్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తుంది, దయచేసి మారండి, దయచేసి మారండి. మీ వల్లనే మార్పు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ప్రజల్లో వాళ్ళు చెప్తా ఉన్నాను. మరి నేను ఏం అభ్యర్థిస్తున్నాను, నేను ఒక మాట పరిచయంగా అండొచ్చు, కడుపు బాధతోనే అన్నానండి. భాష నశిస్తే జాతి అస్తిత్వం నశిస్తుంది. తెలుగు భాష గురించి మాట్లాడకుండా నా తోటి ద్రావిడ భాషను తొక్కేస్తామని హిందీ బాగుండాలి. ఎవరికి కావాలండి? వాళ్ళంతమంది ఉన్నారండి హిందీ బాగుంటానికి. నాకు అది బాధ కలిగింది. స్టాలిన్ గారిని విమర్శించాల్సిన పని ఏంది? లాంగ్వేజ్ పాలసీ తెలుసా వీళ్ళకి? హర్యానాలో తెలుగు భాషగా మూడో భాషగా పెట్టారు, అమలు చేస్తున్నారు. సరే, మిగతా చోట్ల బీహార్లో జరుగుతుందా? పంజాబ్లో తమిళ అనుకుంటా. కానీ ఆ ఉత్తరాది రాష్ట్రాలు ఎందుకు చేయకూడదు? మనకేమో స్పెషల్ ఇంగ్లీష్ అంట. అంటే ఇంగ్లీషు, హిందీ, స్పెషల్ ఇంగ్లీషు, తెలుగు కూడా నేర్చుకోకుండా తీసుకెళ్లే దిక్కుమాల సంస్కృతి తీసుకెళ్లారు. వెదర్ ఇట్ ఇస్ బీజేపీయా, ఎన్డీఏనా, కాంగ్రెస్ అయినా కానివ్వండి. ఈ దేశంలో ఆ అనే అమ్మ పదంలో ఆ పదం కూడా నేర్చుకోలేని ఒక దౌర్భాగ్య స్థితి ఆంధ్రప్రదేశ్ ఉండేది. దాంతో తెలుగు భాషా చైతన్య సమితి వాళ్ళు అడుగుతారు, మీకేం అర్హత ఉంది? నాకు అర్హత ఉంది. తెలుగు భాష కోసం జీవితం పెట్టిన వాడి కింద చాలా మంది తెలియదు. వీళ్ళ కొత్తగా వచ్చిన ఆ అక్కుపక్షులు కొంతమంది ఉన్నారు. రోడ్ల మీదకి వెళ్తే అరెస్టులు చేశారు. మీకే కాదు, ప్రతి ఆంధ్రుడికి అర్హత ఉంది, ప్రశ్నించే అర్హత ఎందుకు లేదు? అంటే వీళ్ళు మధ్యన మతం మీద పెట్టారు కదా, ఆర్య సనాతనవాదాన్ని తీసుకొచ్చారు కదా. అసలు తెలుగు ప్రజలు చచ్చిపోతున్నారే బాబు, రైతులు అంటే వీళ్ళు మాట్లాడరు. సునీత విలియమ్స్ గారు ఏదో మతం పెట్టుకున్నారు అందుకని కిందకు వచ్చారని మాట్లాడతారు. మరి అందులో మిగతా మతస్థులందరూ అదే ఎయిడ్ క్యాపిటల్ ఉన్నారు కదా. సింగిల్ ఏకబిగిన ఈవిడ 12 ఎక్కువ కాలం ఉన్నవారు. అంతకుముందు చాలా మంది ఉన్నారు. అదృష్టవశాత్తు తిరిగి వచ్చారు, సంతోషం. కానీ మతం పెట్టినారు. అదే తెలుగునాట ఒక మహిళని రాత్రి 8 గంటలకి ఆకతాయిలు లేడీస్ కంపార్ట్మెంట్ చేస్తే దూకేసిన గంట మాత్రం ఈ మతవాదులకి, మత తీవ్రవాదులు కనపడతాం. ఆవిడ ఆనందంగా దూసుకుని వచ్చారు, సంతోషం. కాదు చల్సాన్ గారు, సునీత విలియమ్స్ గారు దిగారు, శుభం. ఆవిడతో పాటు ఉన్న మరొక ఇంకొక వ్యక్తి ఎవరో పేరు 90 మంది జర్నలిస్టులకు తెలియదు. అది మన దరిద్రం. సరే సార్, ఆ పాయింట్ పక్కన పెట్టి ఆవిడ తిరగడం మన సంతోషం. కానీ ఆవిడ భగవద్గీత ఎప్పుడో 24 పెట్టుకున్నారు, సంతోషం. అందువల్ల తిరిగి వచ్చారు, లేకపోతే తిరిగి రారు, అక్కడే పోస్తారు. ఏంటంటే నాకు అర్థం కాదు. సైన్స్ అయ్యి ఏమన్నా విలియమ్స్ గారు, ఆవిడ పేరే సునీత విలియమ్స్. అవును, హిందూ ధర్మ సంస్థాపన జరిగింది. ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. ఇది దేనికి మోకాలకి బోడికింటికి లింక్ పెడతారేంటండి? నాకు అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్ అడుగుతున్నాం, ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ అన్యాయం జరుగుతుంది. దక్షిణాది కంటే మతానికి లింక్ పెడుతున్నారు. అందుకని నాకు బాధ కలుగుతుంది. ఒక గొప్ప మన హిందూ మతం అనేది, సరే మిగతా చూసేవాళ్ళు మిగతా మతాలు ఉండొచ్చు, కానీ మన హిందూ మతం అనేది అభ్యుదయ భావాలు పుణిపుచ్చుకుంటూ, మూఢనమ్మకాలు పక్కన పెట్టుకుంటూ, ఆధ్యాత్మిక వాదాన్ని మాత్రం వదలకుండా
ఓ గొప్ప గంగా గోదావరి ప్రవాహం లాగే గొప్ప జీవన విధానం మన హిందూ మతం. సంయమనం శుభ్రతత్వం మన మతంలో ఉంటది. ఒక చిన్న పాయింట్ అయ్యా ఒక చిన్న పాయింట్ అంటే ఏం లేదు, కొంచెం డివేట్ అవుతున్నాము. ప్రధానమైనటువంటిది నేను అడిగిన ప్రశ్నలో ఆఖరిది, ఈ ద్రవిడ రాష్ట్రాలు అంటే ఎవరికి వాళ్ళే యమునా తీరే అన్నట్టు ఉంటారు, ఎవరు కలిసి ఉండరు. తమిళనాడు కర్ణాటక కొట్టుకుంటాయి. అలాగే మనకి సరే మనకంటూ కామన్ గా ఒక లాంగ్వేజ్ లేదు, అది మన డ్రాబ్యాక్. ఇవాళ రోజున ద్రవిడ రాష్ట్రాలు కలిసి ఏకతాటిపై ఉండాలంటే ఏం చేయాలి? ఒకటండి, మనకు అనుసంధాన భాషకి ఇంగ్లీష్ ఉంది. ఇంగ్లీషు యూరోపియన్ లాంగ్వేజ్, హిందీ కూడా యూరోపియన్ ఇండో లాంగ్వేజ్. చాలా మందికి తెలియదండి. హిందీకి లిపి లేదంటే కూడా నమ్మట్లేదండి. హిందీకి లిపి లేదే బాబా, అద్దెకి తెచ్చుకున్నారంటే అలా ఇదేంటో రాసుకున్నారంటే నమ్మరు. సరే, కమింగ్ బ్యాక్ మీరు అన్న పాయింట్ కి, మనకు అనుసంధాన భాషకి ఇంగ్లీష్ ఉంది. భారత రాజ్యాంగం కూడా ఇప్పుడు మన తెలుగు కూడా జాతీయ భాష హిందీ లాగా చాలా మంది తెలియదు. తెలియకుండా అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు పాపం ఎవరు బ్రీఫ్ చేశారు ఆయనకి, పాపం బుద్ధప్రసాద్ గారు ఉంటే చెప్పేవారు. పాపం బుద్ధప్రసాద్ గారికి గొంతుకు ఇవ్వలేదు ఆయన, ఎందుకనో ఉంటే చెప్పారు జాతీయ భాష ఏంటంటే నాకు అర్థం కాదు. తెలుసుకోమనండి ఒకసారి. అఫీషియల్ లాంగ్వేజ్ గా కూడా హిందీ కానీ ప్రవేశపెట్టినా ఇవాళ ఇంగ్లీష్ కూడా అనుసంధాన భాషగా ఉండాల్సిందే. అందుకని ఒకటి చెప్తా ఉన్నాను, ద్రవిడ అని కాకుండా ఈ దేశ మూలవాసుల్లో భాగమైన మా అందరం కూడా డెఫినెట్ గా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి, హక్కులను కాపాడుకోవాలి. దీంట్లో మీకు జగన్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, రేవంత్ రెడ్డి గారి మీద, బట్టి గారి మీద, కేటీఆర్ గారి మీద ప్రేమ ఉండొచ్చు, తప్పులేదు. కానీ నేను ఉండటం కూడా తప్పట్టను. కానీ ఎవరి మీద అన్నా సరే, కానీ ఈ విషయంకి వచ్చేటప్పుడు ఒక్కటే చెప్పాలి, ఇది డ్యూ రెస్పెక్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మిగతా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారిని తప్పట్టను, కేటీఆర్ గారిని తప్పట్టను, బట్టి గారిని తప్పుపట్టను, జాన్ వెస్లీ గారిని తప్పట్టను, సాంబశివరావు గారిని తప్పట్టను, తెలంగాణలో ప్రవీణ్ గారిని తప్పట్టను. అందరూ నిలబడ్డారు నా తెలుగు జాతి కోసం, నా హక్కుల కోసం. వీళ్ళందరూ కూడా చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు, కసితో నా తెలుగు బిడ్డని గర్విస్తానని వాళ్ళని చూసి నేను బానిసత్వం ప్రకటించలేదు వాళ్ళు. మెయిన్ మనకి బానిసత్వం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ ద్రవిడులందరూ ఎక్కడ లేదండి. మీరు అన్న ఆంధ్రప్రదేశ్ ఉన్న బానిసత్వాన్ని రాజకీయ నాయకులు ఇంకే రాష్ట్రంలో చూపించండి, నాకు ఈ దేశం మొత్తం చూపించండి. గుజరాత్ లో ఉందా? గుజరాత్ లో తిరగబడి పోరాడుతున్నారు గుజరాతీ బిడ్డలో చాలా మంది. 100% గొర్రెల్లాగా ఓట్లు వేయించలేదా ఈ పార్టీలు? కనీసం ప్రత్యేక హోదా మీద కండిషన్ పెడితే నా తెలుగు నాట ఆంధ్రులే 15 లక్షల మంది యువత ఇవాళ ఇండస్ట్రియలిస్టులు అయ్యేవారు. ఒక్కొక్కరు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి గర్వంగా నిలబడేవారు, ఆత్మగౌరవం నిలబడేవారు. సినిమాలు చూసుకుని కొట్టుకుని దానికోసం కొట్టుకోవాల్సిన పని లేదండి. చూడొచ్చు, వేరే సంగతి. ఉపాధి కోసం బ్రహ్మాండంగా ఇచ్చేవారు. వాళ్ళు నేను దాని గురించి నా బాధ ఏంటంటే, ద్రవిడ రాష్ట్రాలు అంటున్నారు, మిగతా అందరూ బాగానే ఉన్నారండి. ఆంధ్రప్రదేశ్ మాత్రం బానిసత్వం అంచుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. మాట్లాడితే మతవాదం, మత విద్వేషం ఏందని నాకు అర్థం కాదు. మతాన్ని కాపాడుకున్నాం, ఎవరి మతానికి ఇబ్బంది లేదు. అందువల్ల ఒక్కటే చెప్తున్నాను, ఇప్పటికన్నా కూడా అందరూ ఏకమైపోతే ఆంధ్రప్రదేశ్లో కూడా బిడ్డలు, ఇవాళ చెప్తున్నాను, తెలుగు బిడ్డలు 13.5 కోట్ల తెలుగు జాతి ఇవాళ ఏ పరిస్థితికి వచ్చింది? కొనారిల్లిపోతుందా? దాస్యంతో మగ్గిపోతుందా? అందువలన దయచేసి అందరూ, మీ దగ్గర ఫోన్ ఉంది, మీరు ట్రాక్స్ చేసుకోవచ్చు. మన రాష్ట్రాలని, మన హక్కుల్ని కాపాడుకుందాం. ఇది లేకపోతే ఒక పరిచయించి వచ్చిన బ్యాచ్ ఆర్య ఆ వాదం అని ఏదో పెట్టి మనుశాస్త్రవాదం అని దాంట్లో సమిధులం అయిపోతాం. మన మతాన్ని వాళ్ళు గుర్తించకపోవచ్చు. ఆర్య సనాతనవాదం నా వెంకటేశ్వర స్వామిని, ఎస్, నా షిర్డి సాయిబాబాని, నా అయ్యప్ప స్వామిని, మా దేశాలమ్మని, మా ఊళ్ళమ్మని, ఎల్లమ్మని, మైసమ్మని వీళ్ళని గౌరవించకపోవచ్చు. మనం నిలబెట్టుకుందాం. మన హిందూ మతం వీళ్ళందరూ భాగమే. వై పురాణాల్లో లేవని వాళ్ళు ఏదైనా మాట్లాడుకునేవండి. ఆ సనాతనవాదం అనేది, ఆర్య సనాతనం మనకు వర్తించదు, తెలియకుండా ఏదో పెట్టుకుంటున్నారు. మన హిందూ మతాన్ని గౌరవంగా, సంయమనంతో, సాబాతంతో కాపాడుకుందాం. దక్షిణాదికి డిఫరెంట్ డిస్టింక్ట్ అండి. అందుకని బాబాసాహెబ్ అన్నాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే, దక్షిణాది పురోగమన శీలమైనది, అంటే ముందుకెళ్ళే అభ్యుదయ భావాలు కలది. ఉత్తరాది సాంప్రదాయమైంది. ఇద్దరికీ కూడా తప్పని 1955 రాసి పెట్టారు పెద్ద పుస్తకం. అందుకనే దక్షిణాది ఒక రాజధాని కావాలంటే ఆంధ్ర నగరి వరంగల్లో మామూలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెట్టుకోవచ్చు. హైదరాబాద్ని దేశానికి 2వ రాజధానిగా చేయాలి, ఇక్కడ కూడా అన్ని ఉండాలని చెప్పి ఆయన మహారాష్ట్రకి సంబంధించిన మహారాష్ట్రలో పెట్టమని అనలేదు, హైదరాబాద్ని పెట్టమని కోరారు. దక్షిణాది కూడా ఈ ఢిల్లీ యొక్క అహంకారం తట్టుకోవాలంటే దక్షిణాదికి ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు హైదరాబాద్ కూడా ఉత్తర భారతీయ, గుజరాతీ పాదుషాల చేతుల్లోకి వెళ్ళిపోతుంది, వ్యాపారుల చేతుల్లోకి. మొత్తం హోల్సేల్ అన్ని తర్వాత మాట్లాడుకుందాం మనం. దక్షిణాది మొత్తం వాళ్ళ టచెస్లోకి వెళ్ళిపోయింది. ఇవాళ దక్షిణాదిలో ఉన్న, బెంగళూరులో ఉన్న మేజర్
ఎస్టాబ్లిష్మెంట్స్, అలాగే తమిళనాడులోని ఇండస్ట్రీస్ ఎన్ని చెప్పమంటారు మీకు? తెలుగు వాళ్ళు ఎన్ని ఇండస్ట్రీ కొనేసారు? తెలుగు వాళ్ళైతే మీకు చెప్పాను మొన్న 6 ఇండస్ట్రీస్, 6 ప్రతిష్టాత్మక సంస్థలు తెలుగు వాళ్ళ దగ్గర ఈ మధ్యన ఆదాని గారు కాజేశారా, బాగా చేశారా కళ్ళ ముందు చూసాం. వ్యాపారస్తులు, మా వయసులు, మా కామెడీ షాపులు మొత్తం ఎత్తిపోతున్నాయి. హోల్సేల్ వాళ్ళు ఉన్న చిన్న చితక హోల్సేల్ 99% హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, విజయవాడ, రాజమండ్రి, అనేక విభాగాల్లో, విశాఖపట్నం, వరంగల్లో కొంత తక్కువ ఉన్నాయి. అత్యధికం మొత్తం హోల్సేల్ ట్రేడ్ అత్యధికం గుమా వ్యాపారుల చేతిలోకి వెళ్ళిపోయింది. మీకు అన్ని విధాలుగా దాస్యం, బానిసత్వం వస్తుంది. మనం గుజరాతీలు చాలా గౌరవించుకున్నాం. ఎందుకంటే శాల్యూట్ చేసే పటేల్ గారు, శాల్యూట్ చేసే గాంధీ గారు, వాళ్ళతో వివాదం లేదు. ఈ అడ్డంగా వచ్చే గుమా వ్యాపారులతోనే దోచుకునే వాళ్ళతోనే ఇబ్బంది అండి. మన ఆత్మగౌరవం నిలబెట్టుకుందాం. కార్తీక్ గారు, కనీసం ఇది ఒక 5,000 మంది చూసినా అందులో 1000 మంది పార్టీల విరామాలను తిట్టుకోవచ్చు, మత విద్వేషాన్ని ఎక్కిచ్చేసి ఉంటారు కదా, వాళ్ళు తిట్టుకోవచ్చు. ప్రతి ఒక్క గుండెని ఖచ్చితంగా మనం తట్టి చెప్పాలి. తెలుగు వాడిగా, వేడిగా ఉండే వాడిగా నిలబెట్టుకుందాం, మన పౌరుషాన్ని నిలబెట్టుకుందాం, మన హక్కుల్ని, మన జాతిని కాపాడుకుందాం. తప్పకుండా సార్. దేనికంటే ఆంధ్రుడికి ఆత్మాభిమానం ఉండాలి, అలసత్వం కూడా ఉంది. దురదృష్టవశాత్తు అది వీడి ఆత్మాభిమానాన్ని పూర్తిగా తన మీదకి తెచ్చుకుంటాడని, అలాగే ప్రశ్నిస్తాడని కోరుకున్నది. రోడ్డు మీద రావక్కర్లేదండి, ప్రశ్నించినా చాలు రాజకీయాల్లో మార్పులు వస్తాయి. ధన్యవాదాలు సార్.